నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలో నేనడుచు ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. గాఢాంధకారలో
యేసయ్యా 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 హల్లెలూయా. ఈ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆమేన్. యెహోషాపాతు చెప్తున్న మాట చూడండి. భయపడిన వాడికి ధైర్యం వచ్చేసింది, భయపడిన వారికి నిబ్బరం వచ్చేసింది. ఇప్పుడు ధైర్యముగా లేచి అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనిడి, యూదా వారులారా, యెరూషలేము కపురస్తులారా, యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. కదలించబడరిక, కదలించబడరిక, మీరు స్థిరపరచబడతారు, స్థిరపరచబడతారు. యెహోషాపాతు చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని అంటాడు. ప్రవక్తలను కూడా నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని అంటున్నాడండి. నమ్ముకున్నాడు, యెహోవాను నమ్మి ప్రార్థన చేశాడు, ప్రవచించిన ప్రవక్త యొక్క ప్రవచనాన్ని, ప్రవక్తను నమ్మాడు, ఆ ప్రవచనాన్ని చేత పట్టుకొని ఇప్పుడు ధైర్యవంతుడిగా ప్రకటిస్తున్నాడు. కనుక ప్రభువునని పేర యెహోవాను నమ్మాలి, ప్రవక్తలను కూడా నమ్మాలి. యెహోవాను నమ్మినప్పుడు స్థిరపరచబడతారు, ప్రవక్తలు నమ్మినప్పుడు కృతార్థులగుతారు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలండి. కనుక ప్రభువునని పేర దేవుని యొక్క సన్నిధిలో యెహోషాపాతుకి ధైర్యం వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు పేర దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలన చేస్తే ధైర్యం వచ్చి, ఇక మీరు యుద్ధానికి వెళ్ళండి, కానీ యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా చేస్తాడని చెప్పినప్పుడు వెంటనే 21వ వచనంలో పేర వారందరినీ యుద్ధానికి సిద్ధపరచుకొని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 21వ వచనం, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చూసారా? యెహోషాపాతు పేర ధైర్యం వచ్చేసింది, సైన్యం సిద్ధమైపోయింది. రేపు మీరు వెళ్ళండి, కానీ యుద్ధం మీరు కాదు, యెహోవా చేస్తాడని చెప్పారు కదా. ఇప్పుడు సైన్యాన్ని సిద్ధపరిచిన తర్వాత పేర ఇదిగో యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? ఇదిగో యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేశాడంట, పాటలు పాడేవారిని ఏర్పాటు చేశాడు. వారు పరిశుద్ధాలంకారము ధరించుకొని ఇదిగో వారు సైన్యమునకు ముందురా నడుచుచు వారు యెహోవా కృప నిరంతరముండును అని స్తుతిస్తూ స్తోత్రము చేస్తూ వారు వెళ్తా ఉన్నారు. అండ్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాటలు పాడుతున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు గానము చేస్తున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి స్తోత్రం అని అనుకుంటూ వెళుతున్నారండి. చూసారా ఎంత ధైర్యం వచ్చేసిందో? కనుక ఆ ధైర్యముతోనే వారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు పేర ప్రభు అయినటువంటి దేవుడు వారి పట్ల గొప్ప కార్యం. 22వ వచనం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సెయూరు మన్యం వాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి. వారు పాటలు పాడుతూ స్తుతించుటకు మొదలు పెట్టారో లేదో ప్రభుని పేర పాటలు పాడటం మొదలు పెట్టారో లేదో, స్తుతించటం మొదలు పెట్టారో లేదో. ఇప్పుడు చూడండి, ఇదిగో దేవుడు వీరికంటే ముందుగానే మాటుగాండ్రుని ఏర్పాటు చేశారు కనుక ఆ మాటుగాండ్రు పేర మోయాబీల మీద, అమ్మోనీల మీద, అలాగే మెయోనీల మీద పడి వారిని హతము చేసినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం.
హతమైపోయారు. శత్రులు హతమైపోయారండి. గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఇదిగో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంత విజయం పేర యెహోషాపాతు భయపడిపోయాడు, కానీ ఇప్పుడు జయము పొందాడండి. కారణం ఏంటో తెలుసా? దానికి ప్రార్థనే. అది ఉపవాస ప్రార్థన అండి. ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. మనసు నిలుపుకున్నారండి. యెహోవా సహాయం కొరకు వేడుకున్నారు. కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవా నీ సహాయం వలన నేను ప్రాకారములు దాటగలుగుదును, నీ సహాయం వలన నేను సైన్యములను జయించగలుగుదును అని అంటాడండి. కనుక దేవుని సహాయాన్ని కోరుకున్నారు. ఇప్పుడు దేవుని సహాయాన్ని కోరుకొని వీరు కూడా దేవుని స్తుతిస్తూ వారి యుద్ధానికి వెళ్ళారు. కానీ దేవుడే యుద్ధం చేశాడు. గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడండి. అయితే ప్రభువుని పేర ఇప్పుడు మనము కూడా యెహోషాపాతు ప్రకటించినట్లుగా మనము కూడా ప్రకటించుకున్నాం. ప్రార్థన చేయాలని ప్రకటించుకున్నాం. అలాగే ఉపవాసము కూడా ప్రకటించుకుందాం. ఉపవాసం ఉందాం, తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక పూట ఉపవాసము, 2 పూటలు ఉపవాసము, లేకపోతే ఒక రోజు ఉపవాసము తీర్మానం చేసుకో. దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించటం మొదలుపెట్టు. ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయండి. ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యులు మనం పరిశీలన చేస్తే పేర యెహోషాపాతుకి ఇచ్చిన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా మన మీద కూడా శత్రువు వచ్చాడు. మన దేశం మీదకి, మన రాష్ట్రం మీదకి, మన జిల్లాల మీదకి, ఇదిగో ప్రపంచ దేశాల మీదకి పేరా, ఇదిగో మన పట్టణాల మీదకి శత్రువు వచ్చేసాడు. ఆ శత్రువును జయించాలి. ఇప్పుడు మనసు నిలుపుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మీదకి వచ్చిన శత్రువు ఏంటో తెలుసా? ఆనాడు యెహోషాపాతు మీదకి ఇదిగో అమ్మోనీలు, మోయాబీలు, మెయోనీలు అనేవారు వచ్చారు. కానీ మన మీదకి వచ్చిన శత్రువు ఏంటో తెలుసా? ఇప్పుడు భయంకరమైన కరోనా తెగులే మన మీదకి ఇప్పుడు వచ్చేసింది. ఇదిగో భయంకరమైన తెగులు, అది ఒక శత్రువుగా మన మీదకి వచ్చేసింది. దేశాలని పట్టి పీడిస్తుంది, రాష్ట్రాలను పట్టి పీడిస్తుంది, ఎంతోమందిని చంపేస్తుంది, ఎంతోమందిని హతము చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు చనిపోవటం కాదు, ఆ కరోనా వైరస్ నిర్మూలమైపోవాలి, అదే నశించిపోవాలి, అదే చచ్చిపోవాలి. ఇక దాని ఆనవాళ్ళు కూడా కనబడకుండా అది తొలగిపోవునట్లుగా ఇప్పుడు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయాలి. ప్రభుకు మొర్ర పెట్టాలి, ఉపవసించాలి పేర. లేఖన భాగంలో మనం చూస్తే యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనములో ఇలాగ వ్రాయబడింది. ఆ అధ్యాయం అంతా కూడా ఉపవాసాన్ని గురించి చెప్పబడిందండి. ఉపవాసం ఎలా చేయాలో, ఉపవాసం ఎలా ఉండాలో, ఉపవాసం యొక్క అనుభవము ఏమిటో అక్కడ చక్కగా వ్రాయబడ్డ మాటలు. అయితే 8వ వచనంలో చూస్తే, 8వ వచనంలో వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే పైనుండి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చదవటానికి సమయం లేదు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగునా నీవు చేసిన ఎడల, నాకు ఇష్టమైన ఉపవాసం కనుక నువ్వు చేస్తే, దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసం కనుక నువ్వు చేసావనుకో, నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన నువ్వు చేసావనుకో, నాకు ఇష్టమైనట్టుగా ఉపవసించి ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసావనుకో, నీకేం జరుగుతుందో తెలుసా? నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అని అంటాడు. ఆమేన్. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది అంటాడు. తర్వాత అంటాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది అని అంటాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. కనుక ప్రభునందు పేర ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తే వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. కనుక స్వస్థత రావాలి, స్వస్థత పడాలి. కరోనా వైరస్ నిర్మూలమైపోవాలి, ప్రతి వైరస్, ప్రతి బ్యాక్టీరియా నశించిపోవాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తే స్వస్థత శీఘ్రముగా లభించును అంటాడు. స్వస్థత శీఘ్రంగా వస్తుందండి. కనుక ఉపవాసుని ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతాయి. ఉపవాసుని ప్రార్థన చేస్తే శత్రు మీద జయము కలుగుతుంది. ఉపవాసుని ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయి. యేసుక్రీస్తు ప్రభులు వారు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు.
ఆయన వెళ్ళగొడుతున్నాడు కదా, ఆయన శిష్యులు మేము కూడా వెళ్ళగొడతామని వెళ్ళారు దయ్యం వెళ్ళగొట్టడానికి. ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి దయ్యాన్ని వెళ్ళగొట్టాలనుకొని వెళ్ళి ఏదేదో మాట్లాడుతుంటే ఆ దయ్యం ఎగిరి వెళ్ళ నిలబడింది. ఇక ఆ దయ్యం దెబ్బకు తట్టుకోలేక పారిపోయారు, పరిగెత్తేశారు. ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా నువ్వు చేసినట్టుగానే ప్రార్థన చేశాము, మేము కూడా దయ్యాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళలేదయ్యా, మా మీద తిరగబడి మా మీద పడి అది కొట్టడం మొదలుపెట్టి ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని అంటే అప్పుడు ప్రభు చెప్పాడు, అయ్యా అలాగూ స్వస్థత కలగాలంటే ఆ దయ్యాలు వెళ్ళిపోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలయ్యా అన్నాడు ఆయన. ఉపవాస ప్రార్థన కావాలి. దయ్యాలను జయించడానికి, రోగాలు జయించడానికి, శత్రువును జయించడానికి ఉపవాస ప్రార్థన కావాలంటాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పేర బాప్తిసం పొంది ఇదిగో నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన తరువాత అతడి పేర ఇదిగో అరణ్యములో అతడు ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ఎంతగానో ప్రభు సొమ్మసిల్లిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఉపవాసమే మన జీవితాలకి, మన భక్తి జీవితాలకి, ఇదిగో మన కుటుంబాలకి, మన సంఘాలకు పేరా ఇది ఒక మాదిరి అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉంటే నీరసం వచ్చిందేమో అనుకోవద్దు. ఉపవాసం ప్రభు కూడా వచ్చేసి నీరసం ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, నీరసం వచ్చింది, ఇక ఆకలిగా ఉన్నాడు అని కూడా రాయబడింది. ఆకలిగా ఉంది ఆయనకి. ఇప్పుడు 40 దినాలు అయిపోయింది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చేసి శోధిస్తూ ఉన్నాడు. సాతానుడు వచ్చి శోధిస్తున్నాడు, అయ్యా ఇప్పటి వరకు ఉపవాసం ఉన్నావు కదా, ఆకలి బాగా వేస్తుంది కదా, నీరసంగా ఉన్నావు కదా, ఇదిగో నీవు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. శోధించడం మొదలుపెట్టాడు. ఉపవాసం ఉన్నప్పుడు బాగా శోధిస్తాడు, తిను తిను తిను, ఈరోజు మంచి కూర, ఈరోజు శ్రేష్టమైన కూర, ఈరోజు చేపల కూర, ఈరోజు బిర్యానీ అని ఇలాగ ప్రేరేపిస్తూ ఉంటాడు సాతానుడు వచ్చి. ఏమండి, నీ ఎదురుగా కనపడకపోవచ్చు, నీ మనసులో పుడుతుంది ఆలోచన, ఆ ఆలోచన సాతానుడు పెట్టారే. ఈరోజు బాగా మంచి కూర ఉండారు ఇంట్లో, తిను, ఈరోజు బిర్యానీ చేపల కూర తిను అని చెప్పేసి ఒకటే ప్రేరేపణ వస్తుంది. అది ఏంటనుకున్నారు? సాతానుడిచ్చే ప్రేరేపణ. ప్రభువును కూడా అలాగే అంటున్నాడు సాతానుడు, అయ్యా నీరసంగా ఉన్నాక తిను, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని అంటే ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు యెహోవా నోటు నుండి వచ్చు మాట వలన జీవిస్తాడన్నాడు. నోరు మూసుకున్నాడు. ఆడు పోయి ఆడు తిరిగి వచ్చాడు. తిరిగి మళ్ళీ ఇంకో పక్క వచ్చాడు, ఈ పక్క వచ్చాడు. వచ్చి అంటాడు మళ్ళా, అయ్యా ఇదిగో ఇది చూడు, నాకు ఒక నమస్కారం చేయి, నాకు ఒక నమస్కారం చేయి, ఈ రాజ్యాలను నీకు ఇచ్చేస్తానన్నాడు. ఏమండి, ఈ రాజ్యం అంతా నీకు ఇస్తాను, నమస్కారం చేయన్నాడు. నమస్కారం చేయమంటే యెహోవాకే మొక్కాలి, వేరే ఎవరికి కూడా మొక్కకూడదు. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కనుక ప్రభు శోధించబడ్డాడు. తర్వాత పేద మరలా వచ్చి పట్టణాన్ని చూపించి ఇదిగో నీకు ఇస్తాను మొక్కు అని చెప్పేసానంటే సాతాడా నా వెనకకు పోరా, సాతాడా నా వెనక్కి వెళ్ళిపో. సాతాను గద్దించినప్పుడు సాతానుడు తొలగిపోయాడు. ఆ ఉపవాసంలో ఉండి ఆ ఉపవాస బలము చేత, ఉపవాస శక్తి చేత అతడు సాతాను గద్దిస్తే, ఆ శోధిస్తున్న సాతాను గద్దిస్తే సాతాను వెళ్ళిపోయాడండి. సాతాను వెళ్ళిపోయాడు. కనుక గద్దించాలి సాతాన్ని, గద్దించాలి సాతాన్ని. వాడు వెళ్ళిపోతాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పినట్లుగా అపవాదిని ఎదిరించాలి. ఎదిరించమన్నాడు కానీ మాటి మాటికి సాతాను వెనకబో అన్నాడు అంటే ఎవడో ఒకడు, సాతాను వెనకబో అని అంటే సరే వాడు వెనక్కి వెళ్ళి ముందుకు నెట్టాడండి, వారలో పడ్డాడంటే వీడు వెళ్ళి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సాతాను వెనకబో అంటే తొలగిపోమని అర్థం. అంటే ఆ తొలగిపోవటానికి ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన కావాలి. ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేశాడు, యూదా వారు ప్రార్థన చేశాడు, యెరూషలేము కాపురస్తులు ప్రార్థన చేశారు, పురుషులు స్త్రీలు పిల్లలు శిశువులు కూడా వచ్చి ప్రార్థన చేశారండి. ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాస ప్రార్థన ప్రభు ఆలకించాడు. మనసు నిలుపుకొని వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అద్భుతమైన జయం అండి, గొప్ప జయం కలిగింది యెహోషాపాతు రాజుకి. కనుక ప్రభువుని పేర యెహోషాపాతు రాజు కలిగిన జయం, యోధా వారికి కలిగిన జయం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పట్టణంలో, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రపంచ దేశాలకు కలగాలంటే మనము కూడా ఉపవాసం ఉండాలి. తీర్మానం చేసుకో,
ఒక్క పూట లేక 2 పూటలు లేకపోతే ఒక రోజు ఎలా ప్రతిష్ఠించుకో, నీ ఇష్టం. నీ అంతటికి నీవే ప్రతిష్ఠించుకోవాలి. ప్రార్థన చేయటం మొదలుపెట్టు. మనసు నిలుపుకొని ప్రార్థన చేయి. దేవుని అడగటం మొదలుపెట్టు. ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు రక్తము కార్చినవాడు, నిలువెల్లా నలిగిపోయిన నజరేయుడైన యేసు ఉపవాసమును గూర్చి మనకు మాదిరి చూపాడు. ఉపవాసం ఉండాలి, మాదిరి చూపాడు. ఉపవాసం ఉండాలి. కొంతమంది అంటారు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పెళ్లి ఇంటి వారు ఉపవాసం ఉండరు కదా అనే మాటను పట్టుకుంటారు. అండి, ఆ మాటను పట్టుకొని ఎంతోమంది ఇప్పుడు ఉపవాసం వద్దు, ఉపవాసం చేయకూడదు, ఉపవాసం ఉంటే దేవుడు బాధపడతాడు, ఆయన అలుగుతాడు, ఆయన ఏడుస్తాడు అని చెబుతారు కొంతమంది. శుద్ధాబద్ధం అది. పెళ్లి కుమారుడు ఇప్పుడు మనతో లేడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన అప్పుడు ఉన్నాడు యేసయ్య. అప్పుడు శిష్యులతో ఉన్నారు. అందుకని శిష్యులను అడిగితే మీ వాళ్ళు ఉపవాసం ఉండరా మీ శిష్యులు అని అడిగితే అప్పుడు ప్రభు దానికి జవాబు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు లేడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇక్కడ. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడండి. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పెళ్లి కుమారుడు మన దగ్గర లేడు, పెళ్లి కుమారుడు ప్రభు దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. అయితే ఆయన వచ్చే వరకు ఉపవాసాలు కొనసాగించాల్సిందే. ఉపవాసించండి, ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన చేస్తే కరోనా వైరస్ను జయించగలుగుతాం, రోగాన్ని జయించగలుగుతాం, భయంకరమైన పరిస్థితిని జయించగలుగుతాం. ఇదిగో పట్టి పీడిస్తున్న ఈ భయంకరమైనటువంటి భయంకరమైన తెగుల్ని జయించగలుగుతాం. ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. యెహోషాపాతు జయించినట్లు జయిద్దాం. యెహోషాపాతు స్తుతులు చెప్తూ పాటలు పాడుతూ యుద్ధానికి వెళ్ళినట్లుగా స్తుతులు చెప్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ శత్రువును జయించుదాం, విజయము పొందుదాం. ఎక్కడ తలదించుకున్నామో అక్కడే మన తల పైకెత్తబడుతుంది. ఎక్కడ కృంగిపోయామో అక్కడ మనం లేపబడతాం. గొప్ప కార్యాన్ని ప్రభు మన పట్ల జరిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి చూపాడు కనుక లోబడదాం, ప్రార్థన చేద్దాం, మొరపెడదామండి. గ్రూపులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, టెలికాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో దరిదాపుగా 22 గ్రూపులు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాయండి. మొరపెడుతున్నాం, అడుగుతున్నాం ప్రభుని. అలాగే ఈ ప్రార్థనతో పాటు ఉపవసించి ప్రార్థన చేద్దాం. జయిస్తామండి, విజయం పొందుతామండి. ఇదిగో తల ఎత్తుకుంటామండి. గొప్ప కార్యం ప్రభు మన పట్ల జరిగిస్తాడు. కనుక ఇంత గొప్ప దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకే ఒక మాదిరి కనుక ప్రార్థిద్దాం, జయిద్దాం. ఇదిగో శత్రువును జయించి విజయోత్సవాన్ని కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి మహదైశ్వర్యం, అట్టి కృపా మహదైశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీ లేఖనములో నుండి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింప చేయండి అయ్యా ప్రభా. ఉపవాసం ద్వారా ఎంత గొప్ప విజయాన్ని పొందగలుగుతామో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. యెహోషాపాతు రాజుకి, యోధా వారికి, యెరూషలేము కాపురస్తులకు మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. శత్రువును జయించేటట్లుగా చేశావు. అలాగే మా శత్రువును జయించాలి, మా రోగాలు జయించాలి, మా సమస్యలు జయించాలి అయ్యా. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ రోగాల్లో ఉన్నారు, ఏ వైరస్లో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు ప్రభా, మీరే గొప్ప కార్యము చేయండి అయ్యా. యేసయ్యా, మీరు అద్భుతమైన కార్యం చేయండి అయ్యా. మీ నామములోనే, మీ శక్తి కలిగిన నామములోనే అద్భుతాలు చేసే మీ నామములోనే, యేసు నామములోనే జయము కలుగునుగాక. ప్రతి ఒక్కరు జయించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. శత్రువు ఓడిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరికి గొప్ప విజయాలు దయచేసి నెమ్మది, సమాధానం, ఆదరణ కలుగు చేసి యెహోషాపాతును ధైర్యపరిచినట్లు మీరే ధైర్యపరిచి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.